బీఆర్ఎస్ పై ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో ఏఐసీసీ కీలక నిర్ణయం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో మనసు నొచ్చుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారనే సంగతి తెలియగానే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు నేతలు ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా జీవన్ రెడ్డి పట్టు వీడకపోవడంతో ఏఐసీసీ స్వయంగా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన్ను తీసుకొచ్చే బాధ్యతను అధిష్టానం అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించింది. అధిష్టానం ఆయనకు ఏ విధంగా నచ్చజెప్పబోతోంది, ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై ఇవాళ రాష్ట్ర నేతలతో ఏఐసీసీ కీలక భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 37 మంది నేతల నామినేటెడ్ పదవులపై ఇవాళ క్లారిటీ రాబోతోందని, 1-2 రోజుల్లోగా వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ ఓవైపు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల కోసం విజ్ఞప్తులు చేస్తూనే మరోవైపు పార్టీ వ్యవహారాల విషయంలో అధిష్టానంతో చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరడంతో మంగళవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకాలు, పిసిసి అధ్యక్షుడి ఎంపిక, జీవన్ రెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై గత 3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జానారెడ్డి వంటి పెద్దలు ఢిల్లీలోనే మకాం వేసి ఏఐసీసీ అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్య నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టడంతో కాంగ్రెస్ లో పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా పార్టీలో చేరికలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా చేరికలపై రాష్ట్ర నాయకత్వం అధిష్టానం వద్ద చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. చేరికల విషయంలో కేసీఆర్ లీగల్ ఫైట్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.